కాన్వర్స్, వాన్స్, న్యూ బ్యాలెన్స్, స్కెచర్స్, నైకీ, అండర్ ఆర్మర్ ఈ షూస్ కనిపించినాయి నాకు. ఆ వాన్స్ 13,000. ఆ 13,000 షూస్ వాడిని అడిగితే ఎంతకు చెప్పాడంటే 700 చెప్పాడు. 100 లో 95 షూస్ అనేవి అన్ని ఓ 5 ఒరిజినల్స్ ఉంటాయి. థ్రిఫ్టింగ్ ఈస్ కల్చర్, థ్రిఫ్టింగ్ ఈస్ అది, థ్రిఫ్టింగ్ అది, థ్రిఫ్టింగ్ ఇది నేను చెప్పను. కానీ మీరు వెళ్ళి తీసుకోవాలనుకుంటే మీరు ఎలా థ్రిఫ్ట్ చేయాలనేది చెప్తాను. నార్మల్ గా అందరూ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ కాపీస్ ని ఒరిజినల్స్ అనుకుంటున్నారు ప్రతిసారి. నేను 4 times వెళ్ళిన 4 times నేను అందరినీ నోటీస్ చేస్తా ఉంటే వాళ్ళు ఒరే ఇది ఒరిజినల్ రా, ఇది తీసుకోరా, ఒరిజినల్ రా తీసుకోరా, ఒరిజినల్ రా తీసుకోరా అంటున్నారు. ఆల్మోస్ట్ చాలా మంది అలానే అనుకున్నారు. ఇలా అయితే కాదని జస్ట్ నార్మల్ గా ఒకవేళ వాళ్ళు వెళ్లే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థం అవుద్ది. అందుకోసం నేను వీడియో చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్, మీరు ఎర్రగడ్డ సండే మార్కెట్ కి వెళ్ళి థ్రిఫ్ట్ షాపింగ్ చేద్దాం అనుకుంటే, టీ షర్ట్స్ కానీ, షూస్ కానీ, జీన్స్ కానీ, షర్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా చేద్దాం అనుకుంటే థ్రిఫ్ట్ ఈ వీడియో చూడండి. అంటే నేను క్లియర్ డైరెక్షన్స్ ఇస్తాను. ఏది ఒరిజినల్, ఏది ఫస్ట్ కాపీస్ కానీ, చీప్ అండ్ బెస్ట్ షూస్ లో ఒరిజినల్స్ ఎలా వెతకడం కానీ. మీ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ థ్రిఫ్ట్ మార్కెట్ కి వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఒకసారి వాళ్ళు చూస్తారు, చూసి వాళ్ళకి అర్థం అవుద్ది. వాళ్ళు తీసుకుంటే నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు వాళ్ళు ఒరిజినల్ తీసుకోవచ్చు. అట్లా ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్, కొత్త ట్యాగ్ వేసి కొత్తగా ఉన్న డ్రెస్సెస్ ఎర్రగడ్డ సండే మార్కెట్ లో తీసుకోకండి. ఎందుకంటే 100%, 99% కాదు, 100% ఒరిజినల్స్ కాదు. థ్రిఫ్ట్ అంటే థ్రిఫ్ట్ లా చేయండి. అంటే యూజ్డ్ క్లాత్స్ అవే చేయండి. ఎందుకంటే కొత్తవన్నీ ఫస్ట్ కాపీయే, డూప్లికేట్ అన్ని. ఫస్ట్ టీ షర్ట్స్ తీసుకుందాం అనుకుంటే ఫస్ట్ బ్రాండ్ చూడకండి. నెక్స్ట్ ఫస్ట్ హ్యాండ్ క్లాత్స్ చూడకండి. కొత్త ట్యాగ్ వేసి ఉన్న క్లాత్స్ చూడకండి. ఇవన్నీ చూడకండి. ఏది ఒరిజినల్ కాదు. ఒక షాప్ ఏంటి అంటే మీరు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో 5th షాపో 4th షాపో కరెక్ట్ గుర్తుండదు, నేను అది మ్యాప్ లో అది స్క్రీన్ షాట్ పెడతాను. ఆ షాప్ కి వెళ్ళండి. ఆ షాప్ లో ఏంటి అంటే జపాన్, కొరియన్ టీ షర్ట్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ స్మూత్ గా, నీట్ గా బాగుంటది. టీ షర్ట్స్ మీద ఇట్లా రాసి ఉంటది, కొరియన్ లో రాసి ఉంటది. దాన్ని మీరు గూగుల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బేకరీస్ లో గానీ, కెఫేస్ లో గానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో గానీ ఆ కంపెనీ టీ షర్ట్స్ ని కూడా ఇందులో వేసేస్తారు అన్నట్టు. సో అది చూసి తీసుకోండి. ఇన్ కేస్ మీరు డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకొని బయట వెళ్ళినారు అనుకో, అది వేసుకొని ఇది ఏంటని అడిగానుకో, నన్ను అడిగినంత వరకు అయితే టీ షర్ట్స్ ఆ షాప్ లో బాగుంటాయి, ప్లస్ చీప్. మీకు అదే అందులోనే పక్కకి 350 రూపీస్ కి కొత్త ట్యాగ్స్ వేసి ఉంటాయి. అది ఏది ఒరిజినల్ కాదు, అది ముట్టకండి అసలు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఆ టీ షర్ట్స్ తీసుకునేటప్పుడు వెనకాల టీ షర్ట్ ట్యాగ్ ఉంటది కదా, ఆ టీ షర్ట్ ట్యాగ్స్ అవి చూడండి. కొన్ని టీ షర్ట్స్ కి అసలు ట్యాగే ఉండదు, నేమ్ ట్యాగ్ కూడా ఉండదు. అలాంటివి తీసుకోకండి అసలు అలాంటివి టచ్ చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ బల్క్ దాంట్లో కొన్ని అల్లటప్ప టీ షర్ట్స్ అని అందులో వేసేసి అమ్మేస్తారు అన్నట్టు. సో అక్కడ మోసపోకండి, కరెక్ట్ చూసి తీసుకోండి. అక్కడ కూడా ఇవన్నీ చెక్ చేసినాక లాస్ట్ కి ఏం చేస్తారంటే టీ షర్ట్ ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా చూడండి. కొన్ని రఫ్స్ ఉంటాయి, ఆ రఫ్స్ కి ప్యాచ్ లేసి అది అమ్ముతారు. ఆల్మోస్ట్ 100% లో ఒక 75% వరకు ఏమీ కూడా డ్యామేజ్ ఉండవు. సో మీరు ఇప్పుడు తీసుకునేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటి, థ్రిఫ్టెడ్ టీ షర్ట్ తీసుకోండి. సెకండ్ థింగ్ కంపెనీ ట్యాగ్ ఉండాలి. థర్డ్ థింగ్ గూగుల్ లెన్స్ చేయండి ఆ టీ షర్ట్ ని, దాని మీద ఏమైనా రాసి ఉంటది కంపెనీదో లేకపోతే ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ అనేది చూడండి. ఫోర్త్ థింగ్ ఏంటంటే డ్యామేజ్ ఉందా లేదా చూడండి. అంతే. చేయకూడనివి ఏంటి, కొత్త ట్యాగ్ ఉన్నది తీసుకోకండి, కొత్త ఫ్యాబ్రిక్ తీసుకోకండి, బ్రాండ్ కంపెనీ ఉన్నది తీసుకోకండి. పెద్ద బ్రాండ్ అని చెప్పి అక్కడ ట్యాగ్ మీద మెన్షన్ చేసి ఉన్న టీ షర్ట్స్ తీసుకోకండి. అవన్నీ ఫస్ట్ కాపీ, డూప్లికేట్స్. టీ షర్ట్ మీద అట్లీస్ట్ దాని కంపెనీ ట్యాగ్, ఏదో ఒక ట్యాగ్ లేనిది తీసుకోకండి. డ్యామేజ్ ఉంటే తీసుకోకండి. అంతే. 50లో 100లో మంచి టీ షర్ట్స్ వస్తాయి. సో వెతికి చూసి జాగ్రత్తగా తీసుకోండి. టీ షర్ట్స్ కోసం ఎర్రగడ్డ సండే మార్కెట్ కి వెళ్లే వర్త్ ఎంత రేట్ చేస్తామంటే నేను 8 అని చెప్తా. ఎందుకంటే మంచి వెతికితే మంచిగా దొరుకుతాయి. అంతే. షర్ట్స్ ఏంటి అంటే ఉంటవి మీకు వింటేజ్ చెక్ షర్ట్స్ గానీ, ఓల్డ్ స్టైల్లో ఉన్న షర్ట్స్ గానీ, ఇన్ని సైజెస్ వాళ్ళకి దొరుకుతాయి. మోడర్న్ చెక్స్ షర్ట్స్ గానీ, మోడర్న్ స్టైల్లో ఉన్న షర్ట్స్ కావాలి అంటే బాగా వెతికి దొరుకుతాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ తీసేసుకుంటారు చాలా మంది. XXL, XXL వాళ్ళు సైజ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళండి, మీకు ఈజీగా దొరుకుతాయి. ఆ ఏరియాలో అదే స్ట్రీట్ లో లెఫ్ట్ సైడ్ లో టాప్ సెండ్ అయ్యే ఒక షాప్ ఉంటది, ఆ ఎండ్ లో ఉంటాయి అన్నట్టు షర్ట్స్. నేను అది మెన్షన్ చేస్తాను ఈ మ్యాప్ లో, అక్కడికి వెళ్ళండి, అక్కడ బాగుంటది. సో మీకు వింటేజ్ షర్ట్స్ కావాలి అంటే అవి ఎలాగైనా దొరుకుతాయి. మంచిది పిక్ చేసుకునే టేస్ట్ ఉంటే మీకు ఈజీగా దొరికేస్తుంది. మోడర్న్ డ్రెస్సెస్ కావాలి అంటే మీరు పక్క చాలా వెతికి దొరుకుతుంది. XXL, XXL ఉన్న సైజ్ ఉన్న వాళ్ళు ఉంటే ఈజీగా దొరికేస్తుంది మీకు. అక్కడ చాలా ఉన్నాయి ఒక షాప్ లో. తీసుకోండి, తక్కువకే వస్తుంది. మేబీ 200 to 300 ఉండొచ్చు, మేబీ తెలీదు. సో ఇది వర్త్ ఆఫ్ గోయింగ్ టు ఎర్రగడ్డ సండే మార్కెట్ ఫర్ షర్ట్స్ అంటే 6.5 అని చెప్తా. ఎందుకంటే దొరకదో చెప్పలేమని. సో అలా మీకు అది ఒరిజినల్ లో కాదు అని ఎలా తెలుస్తుంది అంటే, మీకు షర్ట్స్ సైడ్ లో ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి అన్నట్టు, ఆ ట్యాగ్ చూడండి. లేకుంటే మీకు షర్ట్ వెనకాల ట్యాగ్ ఉంటుంది, అది చూడండి. బాగా నోటీస్ చేయండి. బటన్స్ చూడండి, ఆ బటన్స్ మీద కూడా ఆ కంపెనీ షర్ట్ మీద ఉన్న ట్యాగే ఆ బటన్స్ మీద రాసి ఉంటది. సో అవన్నీ నోటీస్ చేసి తీసుకోండి. అంతే. జీన్స్ మాక్సిమం దొరకచ్చు. ఎలా అంటే మీకు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ 3 షాప్స్ లో జీన్స్ అనేవి చాలా అమ్ముతారు. కుప్పలు ఉంటాయి. ఆ కుప్పలుగా మీరు తీసేసి వెతకండి. వెతికితే మీకు మీ డే మంచిదైతే మీకు మంచి జీన్స్ దొరుకుతుంది. ఎలా అంటే ఇప్పుడు లీవైస్ దొరకచ్చు, అమెరికన్ ఈగల్ దొరకచ్చు, చాలా వరకు దొరకచ్చు. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే కింద అక్కడ యాంకిల్ దగ్గర ఉన్న ఫిట్ అనేది లూజ్ ఉందో లేదో చూడండి. ఫస్ట్ రిలాక్స్ ఫిట్ ఉన్నది తీసుకోండి. ఎందుకంటే అవే
అదే బాగుంటది. మీరు ఎర్రగడ్డకి వెళ్ళి మీరు మళ్ళీ ఆ స్కిన్ని జీన్స్ కొనుక్కొని వేసుకుంటే ఇక మీకు థ్రిఫ్ట్ చేసి వేస్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఆ ప్యాంట్ సైజ్ చూడండి. సైజ్ ఓకే అయితే మీరు ఏం చేస్తారంటే అక్కడ దాని జిప్ ఉంటది కదా, జిప్పర్, ఆ జిప్పర్ మీద YKK అని రాసి ఉంటది. YKK అని రాసుంది, లేకపోతే ఆ కంపెనీ నేమ్ రాసుంటే అది ఒరిజినలే. మీరు అది చూసి మీ సైజ్ సెట్ అయ్యి ఇవన్నీ టాలీ అయితే మీకు దొరికే ఛాన్స్ ఉంటది. ఒక్కసారి వెతకండి. అంటే మీన్ ఫస్ట్ జీన్స్ అయిపోతాయి. జీన్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి, ఎందుకంటే అవి స్టార్టింగ్ లోనే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో స్టార్టింగ్ 3 షాప్స్ లో ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్ గా వెళ్ళేసి అది చూసేసి అప్పుడు తీసుకోండి అంతే. ఇక్కడ కూడా ఏంటంటే న్యూ జీన్స్ కి వెళ్ళకండి, ఎందుకంటే న్యూ జీన్స్ అనేవి మీకు నార్మల్ జీన్సే ఒక 5-6 థౌసండ్ ఉంటది. అలాంటిది మీకు 100 రూపీస్ కి అక్కడ న్యూ జీన్స్ దొరుకుతాయంటే మీరు నమ్మకండి, ఎందుకంటే అది న్యూ జీన్స్ కదా, ఫస్ట్ కాపీ కదా, సెకండ్ కాపీ కదా, 4th కాపీ 5th కాపీ ఉంటది. ఇది కంప్లీట్ అరకమాల్ ఉంటది. సో తీసుకోకండి. తీసుకుంటే థ్రిఫ్టెడ్ తీసుకోండి. థ్రిఫ్టెడ్ 100 రూపీస్ లో వచ్చేస్తుంది మీకు జీన్స్ అనేది. సో అందుకే వెతికి తీసుకోండి. వర్త్ ఆఫ్ గోయింగ్ టు ఎర్రగడ్డ ఫర్ జీన్స్ అంటే 7.5, ఎందుకంటే మీకు దొరికే ఛాన్స్ చాలా ఉంటుంది. సో జీన్స్ కోసం వెళ్తే వెళ్ళండి, వెతకండి, ఓపికతో వెతకండి. ఈ రోజు మీ రోజు అయితే పక్కా దొరుకుద్ది. షూస్ దీని గురించి బాగా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ అందరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈజీగా నమ్మేయకండి ఒరిజినల్ కాదా అని. దాన్ని తీసుకొని చూడండి. షూ రివర్స్ లో పెట్టి చూస్తే కింద ఎలా ఉంటదంటే ఆ కంపెనీ లోగో గానీ, ఆ కంపెనీ నేమ్ గానీ, ఆ కంపెనీకి సంబంధించింది ఏదైనా గానీ రాసి ఉంటది. చాలా గట్టిగా ఉంటది సోల్. మీరు ఇంకా లోపల చూడండి, లోపల ఆ సైజ్ మెన్షన్ చేసిన ట్యాగ్ ఉంటది, దాని మీద సీరియల్ నెంబర్స్ గానీ అది ఇది రాసి ఉంటది, అది చూడండి. ప్లస్ డ్యామేజ్ ఏమైనా ఉంటే చూడండి. మాక్సిమం ఒరిజినల్స్ అనేవి ఎలా ఉంటాయంటే కింద సోల్ లో నేమ్ రాసి ఉంటది, చాలా గట్టిగా ఉంటది. ఆ షూ గట్టిగా ఉంటే మీకు అర్థమైపోతుంది ఒరిజినల్ కాదా అని. ఫోటో తీయండి, ఫోటో తీసి గూగుల్ లెన్స్ చేయండి. మీకు గూగుల్ లెన్స్ లో ఉన్న ఫోటో దానికి మ్యాచ్ అవ్వకపోయింది ఒరిజినల్ కాదు. పెద్ద పెద్ద సైట్స్ లో చూడండి, అది వింత్రా కానివ్వండి, ఏజియో, టాటా క్లిక్, మీకు అర్థమవుతుంది. 100 లో 95 షూస్ డూప్లికేట్ ఫస్ట్ కాపీ ఉంటాయి. 5 షూస్ ఉంటాయి. ఆ 5 షూస్ ఒరిజినల్ ఉంటాయి, మళ్ళీ బెస్ట్ షూస్ అవుతాయి. అవి మీరు వెతికితేనే దొరుకుతాయి. అవి లెఫ్ట్ లోనే ఫ్యాబ్రిక్ షాప్స్ అని ఎండ్ అయిపోయినాక ఒక షాప్ ఉంటది, అక్కడ షూస్ ఉంటాయి. ఆ షూ షాప్ లో చూడండి, మాక్సిమం ఒరిజినల్ దొరికే ఛాన్స్ ఉంటది. లేకపోతే దానికి ఆపోజిట్ లో కొంచెం ముందుకెళ్తే 2 షాప్స్, అందులో కూడా దొరికే ఛాన్స్ ఉంటది. ఒరిజినల్స్ స్లైడ్స్ ఉంటాయి, ఒరిజినల్స్ ఉంటాయి, మీరు వెతికితే దొరుకుతాయి. లోఫర్స్ మీకు ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఒరిజినల్స్ ఉంటాయి. స్నీకర్స్ ఒరిజినల్స్ చాలా తక్కువ ఉంటాయి, కనిపించవు. కనిపించినవి మాత్రం చాలా బాగుంటాయి. బూట్స్ కూడా యావరేజ్ గా దొరుకుతాయి. చెల్సీ బూట్స్ గానీ, బేబీ షూస్ కానివ్వండి, ఒరిజినల్ వి ఉండే ఛాన్స్ ఉంటది. చూడండి, ఆక్స్ఫర్డ్ ఫార్మల్ షూస్, ఈ షూస్ మీకు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటది. కాన్వర్స్, వాన్స్, న్యూ బ్యాలెన్స్, స్కెచర్స్, నైకీ, అండర్ ఆర్మర్, ఈ షూస్ కనిపించినాయి నాకు చాలా. నేను చూసినప్పుడు చాలా షూస్ కనిపించినాయి ఇవి. సో ఆ వ్యాన్స్ 13,000, ఆ 13,000 ఎంతకు వచ్చినాయి? 700 కి వస్తాయి. ఆ 13,000 షూస్ వాడిని అడిగితే ఎంతకు చెప్పాడంటే 700 కి చెప్పాడు. డ్యామేజ్ లేదు, ఏం లేదు, కొంచెం వాష్ అవుట్ అయిపోయింది. వాష్ అవుట్ కూడా చాలా బాగుంటది. అంటే అది వాడిన కొద్దీ దాని కలర్ మారే కొద్దీ దాని లుక్ మంచిగా ఉంది. సో అది నీకు 700. న్యూ బ్యాలెన్స్ కానివ్వండి, కాన్వర్స్ 4,500 ది 450 రూపీస్ కి ఎంతకో ఇచ్చాడు. మీకేమన్నా థ్రిఫ్టింగ్ కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేయండి, నేను అందులో రిప్లై ఇస్తాను. కింద కూడా రిప్లై ఇస్తాను. మీ ఇష్టం. ఇంకా లాంగ్ కాన్వర్సేషన్ ఏమైనా పెట్టాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేయండి, నేను అది చెప్తాను అంత క్లియర్ గా.